విజయ్ హీరోగా వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న జననాయగన్ వచ్చే ఏడాది పొంగల్ సందర్భంగా జనవరి 9న విడుదల కానుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి పొంగల్ బరిలో ప్రత్యర్థులు ఉండరని చాలామంది భావించారు. కానీ శివకార్తికేయన్ ఈసారి విజయ్కు గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగర రూపొందిస్తున్న చిత్రం పరాశక్తి. దీన్ని కూడా పొంగల్ సీజన్లో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఈ రెండు సినిమాలు ఒకే సమయంలో బరిలో దిగడంతో బిగ్ క్లాష్ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవి నిజంగా ఒకే రోజు విడుదలవుతాయా లేక వేర్వేరు తేదీల్లో ప్రేక్షకుల ముందుకు వస్తాయా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా వచ్చే పొంగల్ సీజన్ తమిళ సినీ అభిమానులకు పండగ వాతావరణాన్ని హోరెత్తించేలా కనిపిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీలో కలకలం రేపుతోంది. వెంకటేష్ నాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ కుటుంబ కామెడీ చిత్రం జనవరి 14న థియేటర్లోకి వచ్చి బాక్సాఫీసును షేక్ చేసింది. 300 కోట్లకు పైగా వసూళ్లతో ఇది వెంకటేష్ కెరీర్లో అతి పెద్ద హిట్గా నిలిచింది. మార్చి 1 నుంచి జీ5లో స్ట్రీమింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా అక్కడ కూడా దూసుకెళ్తోంది. మొదటి 12 గంటల్లోనే 100 మిలియన్ స్క్రీనింగ్ నిమిషాల మార్కును అందుకుని జీ5లో రికార్డు సృష్టించింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 400 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటి ఓటీటీలోనూ హవా చూపిస్తోంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫుల్ ఫన్, కుటుంబ భావోద్వేగాలతో అందరినీ అలరిస్తోంది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఓటీటీలో కూడా అదే ఉత్సాహంతో అలరిస్తూ సంచలనంగా మారింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిధి హీరోయిన్లుగా నటిస్తుండగా సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇటీవల ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. అయితే రాజాసాబ్ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. కేవలం 10-15 రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. ప్రభాస్ ప్రస్తుతం యూరోప్లో ఉన్నట్లు సమాచారం. ఆయన హైదరాబాద్కు తిరిగి వచ్చిన వెంటనే షూటింగ్ మొదలవుతుంది. అలాగే కొన్ని పాటల చిత్రీకరణ కూడా పెండింగ్లో ఉంది. త్వరలో జరిగే షెడ్యూల్లో ఈ పనులను పూర్తి చేయాలని బృందం భావిస్తోంది. కానీ ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ భాగం ఎక్కువగా ఉండటం వల్ల పాటల షూటింగ్ తర్వాత ఆ పనులకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. దీని కారణంగా ముందుగా ప్రకటించిన ఏప్రిల్ 10 రిలీజ్ తేదీ సాధ్యం కాకపోవచ్చని సమాచారం. అందువల్ల రాజాసాబ్ జూన్లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉంటూనే ఖాళీ దొరికినప్పుడల్లా తన సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయన తన చిత్రాలను వీలైనంత త్వరగా పూర్తి చేయడంపై దృష్టి సారించారు. అయితే ఈ సినిమాల తరువాత పవన్ కళ్యాణ్ సినీ రంగంలో కొనసాగుతారా లేక సినిమాలకు వీడ్కోలు పలికి పూర్తి సమయాన్ని ప్రజాసేవకు అంకితం చేస్తారా అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. సినిమాల గురించి మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు: నేను నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. ఎప్పుడూ ఆ ఆలోచనతోనే ఉంటాను. నేను ఎటువంటి ఆస్తులు సమకూర్చుకోలేదు, వ్యాపారాలు కూడా నడపడం లేదు. నా ఆదాయానికి ఏకైక మార్గం నటన మాత్రమే. సినిమాలు చేసేంతకాలం వాటికి పూర్తి న్యాయం చేయాలి. అంతేకాక నాకు ఆర్థిక అవసరాలు ఉన్నంత వరకు నటనను కొనసాగిస్తాను. అయితే రాజకీయ బాధ్యతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా జాగ్రత్త పడతానని అన్నారు. దీంతో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇటీవల టాలీవుడ్లో సందడి చేసిన చిత్రాల్లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్గా నటించిన మజాకా ఒకటి. ఈ సినిమాలో రావు రమేష్ మరియు అన్షు సాగర్ కీలక పాత్రలో కనిపించగా దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థియేటర్లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు సంతృప్తికరమైన వినోదాన్ని అందించింది. ఇప్పుడు ఈ చిత్రం థియేటర్ల నుంచి ఓటీటీ వేదికపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. మజాకా ఓటీటీ హక్కులను జీ5 సంస్థ సొంతం చేసుకుంది. మరియు ఈ చిత్రం మార్చి 28, 2005 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందని తాజాగా ప్రకటించింది. కాబట్టి థియేటర్లో ఈ సినిమాను చూడలేకపోయిన వారు ఇప్పుడు ఓటీటీలో దీన్ని ఆస్వాదించవచ్చు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా రాజేష్ దందా నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు.